ఒక్క ఈగ ఒక జామకాయని మాత్రమే కాదు, మొత్తం తోటను నాశనం చేస్తుంది. మందులు కొట్టాం, డబ్బులు ఖర్చు పెట్టాం, అయినా ఈగలు పోయాయా? లేదు. కానీ మా తోటలో ఒక చిన్న డబ్బా కట్టిన తర్వాత ఏమైందో తెలుసా? జామకాయలు పుచ్చు లేకుండా సూపర్గా తయారైనాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈగలు ఎందుకు వస్తాయో, ఈ ట్రాప్ ఎలా పనిచేస్తుందో, ఎన్ని చెట్లకు ఒకటి సరిపోతుందో చివరిలో చెప్పే ఒక సీక్రెట్ టిప్. ఇది ట్రాప్ కంటే ఇంకా బాగా పనిచేస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మన రైతు చెమట చుక్కను విలువ ఉంది. చెట్టు పెంచడం కష్టం కాదు, పండును కాపాడడం కష్టం అని పెద్దలు చెప్పిన మాట నిజం. అయితే మన జామ చెట్లలో కూడా ఇదే సమస్య. బయట బాగానే కనిపించే జామకాయ లోపల పుచ్చు, చిన్న రంధ్రము, కాయ కింద పడిపోవడము, అమ్మడానికి పనికి రాకపోవడం, ఒక్కోసారి కోపం వచ్చేస్తుంటుంది. పెంచింది మనం, తినేది ఈగలు. ఇలా పడిపోయిన ప్రతి జామకాయ అంటే మన కష్టానికి నష్టమే. ఇక అప్పుడు ఒక రైతు అన్నాడు, ఇక మందు కొట్టొద్దు, ఈగల్ని మోసం చెయ్యి. నేను ఆశ్చర్యపోయాను. ఈగల్ని మోసం చేయడమా? ఎలా? అదే ఓ చక్రవ్యూహం ట్రాప్ అన్నమాట. ఇక పోతే ఇది ఈ చక్రవ్యూహం పెట్టడం వల్ల వచ్చే లాభాలు ఏంటివనేది నేను క్లియర్గా చూపిస్తాను. అసలు ఎలా ఉంటుంది, బాక్స్ ఎలా ఉంటుంది, అసలు లోపల ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది చూడండి. ఇదే అన్నమాట చక్రవ్యూహము. ఈ డబ్బా లాగా ఉంటుంది. ఈ డబ్బానే ఇక లోపల ఫ్రూట్ ఫ్లై ఆకర్షించే లిక్విడ్ లేదా ఆకర్షణ పదార్థం ఉంటుంది. దీనిని చెట్టుకు కట్టేస్తే ఈగలు వాసన వచ్చి ట్రాప్లో పడిపోతాయి. ఇక మేము మా తోటలో జామ చెట్లకు కట్టడానికి 30 సెకండ్లు గినంగా పట్టలేదు. కానీ 24 గంటల తర్వాత చూసినప్పుడు మేము షాక్ అయిపోయినాం అసలు. ఇక మొదటి రోజే చాలా ఈగలు లోపల కనిపించాయి. అస్సలు నేను నమ్మలేకపోయినా. గింజలో వేప వాసన ఉన్నట్టు ఈ ట్రాప్కు ఈగలు గుంపులుగా వచ్చినాయి. చూడండి, ఇన్ని బాక్సులు వచ్చినాయి, ఇందులోనే ఇన్ని డబ్బాలు వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇదే అన్నమాట. ఇది ఇందులో చిన్నవి ఉంటాయి. ఇది పెట్టి కట్టాలన్నమాట చెట్టుకు. అయితే ఇంకా 10 వచ్చినాయి. కావాలంటే మన తోటను బట్టి ఎక్కువ తెప్పించుకోవాలన్నమాట. ఇగో ఇట్లా ఇవన్నీ చనిపోతాయి అన్నమాట. చూడండి, ఈ బాక్స్ ఇలా ఉంటుంది. ఇక మందు కొట్టకుండానే ఈగలు తగ్గడం మొదలైపోయింది అనమాట. అది ఎలాగనో నేను చూపిస్తే, ఇది తాడు వచ్చేసింది అనమాట. దీంట్లో ఇగో తాడు వచ్చేసింది. ఇది ఎట్లా పెట్టాలి మొత్తం ఇదంతా ఇగో దీంట్లో చూపిస్తారు. చూడండి, మొత్తం ఇదంతా చదువుకున్న తర్వాత ఇది ఎట్లా వేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. అయినా పెద్ద కష్టం కాదు, 30 సెకండ్లు అయినా పట్టదు. ఇగో హ్యాండ్స్ అంటే ఇవి పెట్టుకోవాలన్నమాట. గ్లౌజెస్ చాలా పెద్దగా వచ్చినాయి. నా చెయ్యి చిన్నగా ఉంది, ఇవేం పెద్దగా వచ్చినాయి. చూడండి, ఈ గ్లౌజెస్ వచ్చినాయి అనమాట. అంటే చేయితోటి పట్టుకోదు, ఎందుకంటే మందు కదా, అందుకోసమని గ్లౌజెస్ ఇచ్చిర్రు. గ్లౌజెస్ పెట్టి మనము ఇది కట్టేసేయాలన్నమాట. చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ అనమాట. చాలా సేఫ్టీ అనమాట. మన తోటలో ఉన్న ఈగలన్నీ పోతాయి. అసలు మేము ఎలా చేసినాం అనేది చూపిస్తాను అసలు. ఇకపోతే ఇది నేను చూపిస్తాను అనమాట. అది కట్టిన తర్వాత అసలు ఎలా ఉన్నది అనేది చూపిస్తాను. ఇది మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇగో ఇట్లా పెట్టేసేయాలి. సేమ్ జ్యూస్ డబ్బా లాగానే ఉంటుంది. లోపల మందు గినంగా ఇప్పుడే తీయను, తోటలో పెట్టేటప్పుడు తీసి పెట్టేసినాక చూపిస్తా. ఈ తాడుతోటి కట్టాలన్నమాట. ఇగో ఇక్కడికి వెళ్ళి హోల్స్ ఉంటాయి. ఇగో ఇక్కడ ఇట్లా ఉల్టా పెట్టి కట్టాలి. ఈ చిన్న హోల్స్లోకి వెళ్ళి దారం పట్టేసేయాలన్నమాట. ఇగో ఇందులోకి వెళ్ళి ఆ ఈగలు లోపలికి వెళ్ళిపోతాయి. పోతే ఇదంతా దీని గురించి నా డీటెయిల్స్ అనమాట. నేను మొత్తం ఇది అసలు ఎలా పనిచేస్తుందో మొత్తం క్లియర్గా చెప్తానమాట. చాలామంది అడుగుతారు, ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? సింపుల్గా చెప్తా. ఇది ఓన్లీ స్టెప్ 1 వచ్చేసి ఆకర్షణ. లోపల ఉన్న వాసన ఈగలను దూరం నుంచి ఆకర్షిస్తుంది, లోపలికి ప్రవేశిస్తుంది, ఈగ ట్రాప్లోకి ప్రవేశిస్తుంది. ఇకపోతే బయటకు రాలేకపోతుంది అనమాట. తిరిగి బయటకు రావడం కష్టమైపోతుంది. ఇక పండ్లను ఎట్లా రక్షిస్తుంది అంటే, స్టెప్ 4లో పండ్లపై గుడ్లు పెట్టే ఈగల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఈగలను చంపడం కాదు, పండును కాపాడడం అన్నమాట. మందుల కంటే ఎందుకు మంచిది అంటే, ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలంటే చూడండి, అసలు ఇక లోపల చిన్న బిల్లలాగా పెట్టేసినాము.
ఇగో ఇన్ని ఈగలు వచ్చాయి. ఇంకా 4th 5th డే పెట్టి ఫస్ట్ డే చూపించలేకపోయినా. చూడండి అసలు ఎట్లా పడిపోయినాయి, చనిపోయినాయి అసలు. చూడండి ఇంకా దాంట్ లోపలికి వద్దామని చూస్తుంది, ఇంకో ఏగ బలి అయిపోవడానికి. అబ్బా అసలు 2 years నుంచి మేమైతే పంటను తీసుకోలేకపోతున్నాము. చాలా కష్టం అనిపించింది. అసలు ఏ మందులు కొట్టాలి, మందులు కొడితే మళ్ళీ ఈ కాయల వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చాలా ఆలోచించాం. ఇక అందరు ఈ మధ్య ఇదే యూజ్ చేస్తారు అనమాట. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇంకా హెల్త్కి గినంగా చాలా మంచిది, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇట్లా కట్టేసేయాలి తోటకు, సూపర్గా కట్టేసి వదిలేయడమే. ఎక్కువ శ్రమ లేదు, తక్కువ ఖర్చు, పండ్లపై నేరుగా మందు పడదు. జామ, మామిడి, దానిమ్మ, సీతాఫలం వంటి చెట్లకు ఉపయోగపడుతుంది. చేతిలో నీళ్లు పట్టలేము, కానీ తెలివితో పండ్లను కాపాడుకోవచ్చు అనమాట. ఇకపోతే ఎన్ని చెట్లకు ఒకటి అంటే, మా అనుభవం ప్రకారం చిన్న తోట అయితే 5 to 10 చెట్లకు ఒక ట్రాప్ కట్టాలి. ఇక మధ్య తోట అయితే 3 to 5 చెట్లకు ఒకటి కట్టాలి. ఎక్కువ ఈగలు ఉంటే దూరం తగ్గించండి. భుజమెత్తు కంటే కొంచెం పైకి కడితే బాగా పనిచేస్తుంది. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. నేలకు దగ్గరగా కట్టడం, ఆకుల మధ్య పూర్తిగా దాచేయడము, లోపల లిక్విడ్ అయిపోయినా మార్చకపోవడము. ట్రాప్ పెట్టడం ఒక కళ, కట్టేసి మర్చిపోవడం కాదు. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుల తర్వాత ఫలితం ఎలా ఉంటుందంటే, ఏ రోజుల తర్వాత మేము గమనించింది ఏంటంటే, కొత్త కాయలకు పుచ్చు తగ్గింది, పడిపోయే కాయలు తగ్గినాయి, కాయలు గట్టిగా అయినాయి, అమ్మడానికి బాగుంది. నిజంగా చెప్పాలంటే చెట్టుకు నవ్వు వచ్చిందా అనిపించింది. ఇక కానీ ఆగండి, ఇప్పుడే చెప్పబోయే ట్రిప్ అయితే వేస్తే ఈగలు ఇంకా వేగంగా తగ్గుతాయి. ట్రాప్లతో పాటు ఈ పని కూడా చేయండి. చెట్టు కింద పడిపోయిన పుచ్చు పండ్లు వెంటనే తొలగించండి. ఎందుకంటే ఈగలు అస్సలు హోటల్ చెట్టు కింద కాదు, చెట్టు పైన కాదు, నేల మీద పడిన పండ్లలో ఉంటుందన్నమాట. వాటిని పూడ్చేయండి లేదా కంపోస్టులో వేయండి. ఇక మన రైతు పరిస్థితి ఏంటంటే, ఒక కాయ పాడైతే పర్వాలేదు అనుకుంటాము, 10 కాయలు పాడైతే ఇబ్బంది అనుకుంటాము, 100 కాయలు పాడైతే మాత్రం గుండె నొప్పి వచ్చేస్తుంది. ఇక రైతు కష్టం రాయికి కరుగుతుంది అని అంటారు. అందుకే ఖర్చు తక్కువ, పని సులభంగా ఫలితం కనిపించే పద్ధతులకు మనకు అవసరం అన్నమాట. అయితే మీ తోటలో ఏ పండు చెట్టుకు ఎక్కువ ఈగలు వస్తున్నాయి? జామ, మామిడి, దానిమ్మ, సీతాఫలం? కామెంట్లో తప్పకుండా రాయండి. ఎక్కువగా ఏ చెట్టు పేరు వస్తే ఆ చెట్టుకు ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఇక ఇప్పుడు ఒక నిజమైన మాట చెప్తాను. ఈ ట్రాప్ ఒకటే సరిపోదు, కానీ సరైన విధంగా వాడితే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మా తోటలో మేము చూసిన ఫలితాన్ని మీతో నిజాయితీగా పంచుకుంటున్నాం. ఖర్చు తక్కువ శ్రమ, మందుల వాసన లేదు, పండ్లు కాపాడడంలో మంచి సహాయము. చెట్టు ఉంటేనే పండు ఉంటేనే ఆదాయము. మీకు ఈ వీడియో ఉపయోగపడిందే అనుకో ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజమైన తోట అనుభవాల కోసం వీణా స్టోరీస్ టీపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం మరో అద్భుతమైన తోట సీక్రెట్ తోటి. జై రైతు. థ్యాంక్ యూ సో మచ్.